తల్లిపై గ్యాంగ్ రేప్ అసలేం జరిగిందో తెలుసుకుందాం. హర్యానాలోని జీంద్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో నలుగురు దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె 5 ఏళ్ల కూతురును గొంతునులిమి హత్య చేశారు. ఈ దారుణం స్థానికంగా కాకుండానే దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతుంది. నిందితుల్లో 3 మైనర్లు సైతం ఉండడం కలకలం రేపుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామందులు మాత్రం మారడం లేదు. ఆడది కనిపిస్తే చాలు పశువుల్లా మారిపోతున్నారు. ఈ దుర్మార్గుల బారి నుంచి మహిళలు యువతులను కాపాడడం కోసం పోలీసులు నిరంతరం గస్తీని కాస్తున్నారు. అయినా కూడా ఈ ఘోరాలు మాత్రం ఆగడం లేదు. గుడి, బడి, మెట్రోలు, బస్టాండ్లు, పని ప్రదేశాలు, చివరకు పోలీస్ స్టేషన్లో కూడా మహిళలకు వేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలోనే హర్యానాలో జీంద్ గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జీంద్ ప్రాంతంలో మహిళ తన భర్త 3 పిల్లలతో కలిసి గుడిసెలో ఉంటుంది. అయితే ఇటీవల మహిళ భర్తకు మరో వ్యక్తికి గొడవలు జరిగాయి. దీనితో అతను వీళ్ళ మీద పగ పెంచుకున్నాడు. అదును కోసం చూశాడు. ఇటీవల ఆమె భర్త ఇంట్లో లేడని తెలుసుకుని రాత్రిపూట గుడిసెలో ప్రవేశించి మహిళపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా మహిళ పక్కనే ఉన్న 5 ఏళ్ల చిన్నారిని కూడా పక్కకు తీసుకువెళ్లి గొంతు నులిమి మరీ చంపేశారు. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అక్కడున్న వారు గమనించారు. మహిళ తన కూతురును బహుర్భూమికి తీసుకువెళ్లి అక్కడ తన కూతురి శవాన్ని పాతిపెట్టారు. అంతేకాకుండా ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిళను ఆసుపత్రికి టెస్టుల కోసం తరలించారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడు అమిత్ను అరెస్ట్ చేశారు. మరో 3 వివరాలు మాత్రం బయటికి రాలేదు. వారు మైనర్లు అని మాత్రమే తెలిచారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నిజానిజాలు తెలిసేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే.